గ్రామాలలో వ్యవసాయ సీజను సమయంలో రైతులకు అనుసంధానంగా ఉండేటటువంటి ఏఈఓలను సస్పెండ్ చేయడం బాధాకరమని, నీతిపరులైన ఏఈఓలను సస్పెన్షన్ వెనక్కి తీసుకోవాలని రైతులు వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఏవో సోమకుమార్ ఏడీఎల్ చేసిన జీలుగా విత్తనాల అవినీతి కూపం నుండి తప్పించుకోవాలని కింది స్థాయి ఉద్యోగులైన ముగ్గురు ఏఈఓలను జమున, దీపిక, అరవింద్లను సస్పెండ్ చేయడం వ్యవసాయ శాఖ పనితీరును భ్రష్టుపట్టించే విధంగా ఉందని మండిపడ్డారు. జీలుగు విత్తనాల దందాలో ఎటువంటి ప్రమేయం లేదని ఏఈఓలను సస్పెండ్ చేయడం సిగ్గుచేటని అన్నారు. గత నెల 18 నుంచి 22 తారీఖు వరకు మధ్యలో ఏవో కుమార్ చేయాల్సిన పని ఎంతో చేసి జీలుగు విత్తనాలను పక్క రాష్ట్రాలకు అమ్ముకొని తను ఈ అవినీతి నుండి తప్పించుకోవాలని కింది స్థాయి ఉద్యోగులైన ఏఈఓలను దీంట్లో లాగడం వల్ల రైతులకు తీరని అన్యాయం జరిగిందని అన్నారు. మరి గత వారం రోజులుగా వార్తాపత్రికలలో సంచలనమైనటువంటి వార్త ఏంటిదంటే, ఈ రాష్ట్రంలో జీలుగ విత్తనాల దందా మరి వ్యవసాయ ఎటువంటి మచ్చలేని ఈ వ్యవసాయ శాఖలో జరుగుతుండడం బాధాకరం. మరి దీనివల్ల రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే మరి 2-3 రోజుల కిందట మరి మా క్లస్టర్లో ఉన్నటువంటి ఏఈఓ గారు సస్పెండ్ అయిన విషయం అనేది తెలుసుకోవడం జరిగింది. అయితే దీనికి ఎందుకు మరి సస్పెండ్ కావడానికి కారణం ఏంటిదంటే, ఇవాళ దొంగొకడు మరి దొంగతనం చేయనటువంటి వాళ్ళు ఇవాళ అందరూ కూడా ఇవాళ ఆ ముద్రపడి వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయడం అనేది జరిగింది. మా క్లస్టర్లో ఉన్నటువంటి జమున మేడం గారు ఇవాళ వీళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు ఇవాళ ఆ మేడం యొక్క పనితీరును చూసి, ఆ మేడం చేసేటువంటి రైతులకు చేసేటువంటి ఆ న్యాయాన్ని చూసి అందరూ కూడా ఆమె సస్పెండ్ అయ్యిందనే ఒక బాధతోనే ఇక్కడికి వచ్చి ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది. ఇవాళ ఏవో సోమకుమార్ అనేటువంటి వ్యక్తి ఇవాళ ఆ జీలుగ విత్తనాలను పక్క రాష్ట్రాలకు తరలించి 20 లక్షల రూపాయలకు మరి అమ్ముకోవడం జరిగింది. ఇవాళ దొంగ దీన్ని గత 18వ తారీఖు ఈ 18 నుంచి 22వ తారీఖు మధ్యలో ఈ జీలుగ విత్తనాలను అనేటువంటివి అమ్ముకొని ఆ అమ్ముకున్నటువంటి వార్తను మరి వీళ్ళకు కూడా తెలియపరిచి దీంట్లో దొంగలుగా మరి వాళ్ళని చిత్రించే ప్రయత్నం అనేటువంటి ఈ కుమార్ అనేటువంటి వ్యక్తి చేసిండు. మరి ఈ ఆగ్రోస్ వాళ్ళు కూడా దీంట్లో ఏఈఓల పాత్ర ఎక్కడ కూడా లేదని కూడా స్పష్టంగా చెప్పినా కూడా ఇవాళ దీంట్లో ఏడీఏ అనే వ్యక్తి విచారణాధికారిగా వచ్చి ఆ విచారణాధికారి రాంబాబు అనేటువంటి వ్యక్తి ఇవాళ తను కాపాడుకోవడం కోసం ఇవాళ ఈ 4 ఏఈఓలను సస్పెండ్ చేయడం జరిగింది. ఇవాళ వాళ్ళు ఏం దొంగతనం చేసిర్రు? ఇవాళ మధ్యప్రదేశ్ పోయి అమ్ముకున్నారా, లేదంటే ఆంధ్రప్రదేశ్ పోయి అమ్ముకున్నారా? వాళ్ళు అమ్ముకుంటా అంటే పోయి నువ్వేమన్నా చూసినవా ఏడీఏ అనేసి నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ వాళ్ళు ఎటువంటి తప్పులు చేయలేదనేసి అన్నారు. దీని మీద బరాబర్ కొట్లాడతాం. దీని మీద విజిలెన్స్ అధికారులతోనే విచారణ జరిపించాలా. ఇవాళ విజిలెన్స్ అధికారులతో విచారణ జరిపించకపోతే ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతులను, ఈ మండలంలో ఉన్నటువంటి రైతులందరినీ కూడా సమీకరించి దీని మీద ఎక్కడి దాకా పోవాలనో అక్కడి దాకా పోతాం. ఇవాళ ఎటువంటి అవినీతి చేయనటువంటి ఇవాళ ఏఈఓలను సస్పెండ్ చేయడం అనేది చాలా బాధాకరం. తిరిగి వాళ్ళను వెంటనే విధుల్లోకి తీసుకోవాలా. వాళ్ళు ఎటువంటి అవినీతి చేయలేదనేసి కూడా వీళ్ళు విచారణాధికారి ఏ ఒక్క గ్రామాన్ని కూడా సందర్శించి వీళ్ళ దగ్గర ఎవరి దగ్గర కూడా రిపోర్ట్ తీసుకున్నటువంటి విచారణ చేయనటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ ఈ యొక్క ఏఈఓలు వాళ్ళ వర్షన్ చెప్పుకుంటే ఈ ఏడీఏ తను మ్యానిపులేట్ చేసి పక్కదారి పట్టించి వాళ్ళ రిపోర్టును పక్కదారి పట్టించి ఆయన సొంతంగా ఒక రిపోర్టును తయారు చేసి ఇవాళ ఆయన పై అధికారులకు రిపోర్ట్ ఇచ్చుకున్నాడు. దీంట్లో ఏడీఏ పాత్ర ఉన్నది, డిఏఓ పాత్ర ఉన్నది, ఏఓ పాత్ర ఉన్నది. వీళ్ళందరినీ కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసి వీళ్ళని సర్వీస్ నుండి డిస్మిస్ చేయాలనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడితోనే ఈ ఉద్యమం ఆగదు. రైతులందరినీ కూడా సమీకరించి దీని మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తామనేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వర్ధిల్లాల రైతుల ఐక్యత, వర్ధిల్లాల రైతుల ఐక్యత, వర్ధిల్లాల రైతుల ఐక్యత. తిరిగి విధుల్లోకి తీసుకోవాలి సస్పెండ్ అయిన ఏఈఓలను, తిరిగి విధుల్లోకి తీసుకోవాలి సస్పెండ్ అయిన ఏఈఓలను, వెంటనే తీసుకోవాలి సస్పెండ్ అయిన ఏఈఓలను.